కొరియర్ నడుపుతున్నావా లేక ఇంకేదైనా అంటే ఏమి అర్థం కావడం లేదమ్మా. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? ఎందుకు అలా తెగ రెచ్చిపోతున్నావు? కూర్చుని కాస్త కూల్ అవ్వు. ఎలా కూల్ అవ్వమంటావు? ఇట్ వాజ్ అన్ ఎక్స్ప్రెస్ డెలివరీ, ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెన్షియల్. కానీ దీని లోపలే ఉందన్న సంగతి చూసేశారు. ఐఎమ్ గోయింగ్ టు షో యు. ఇలా చూడమ్మా, ఇవన్నీ తెరిచి చూసే టైము లేదు, ఆ అవసరము లేదు. అలాగా? మీరు చూడకపోతే మీ డెలివరీ బాయ్ చూసుంటాడు. మా బాయ్స్ అలా చెయ్యరమ్మా. దీన్ని డెలివరీ చేసిన వాడిని నేను ఇప్పుడే చూడాలి. అయ్యో, కూర్చోండి మేడం. ఏ ఏరియా మీది? శాంతినగర్. శాంతినగర్. ఓ మన శక్తి. రే, వాడికి ఫోన్ చేసి ముందు ఆఫీస్కి వచ్చి వెళ్ళమని చెప్పు. డెలివరీ సంగతి తర్వాత చూసుకోవచ్చు. అలాగే సార్. దొంగ వెదవని పనిలో పెట్టుకుంటే హలో, అనవసరమైన మాటలు మాట్లాడకండి. ఇదేమీ ఫైనాన్స్ కంపెనీ కాదు దొంగల్ని తీసుకొచ్చి పనిలో పెట్టుకోవడానికి. హీఈ్ ఇంజనీరింగ్ స్టూడెంట్, తెలుసా? టెక్నికల్లీ స్ట్రాంగ్ గా ఉన్నవాడు మాత్రమే ఎంత డీటెయిల్ గా దొంగతనం చేయగలడు. ఏ ఇంజనీరింగ్ స్టూడెంట్ అయితే కవర్ చింపడా? మాక్సిమం ఇప్పుడు జరుగుతున్న చైన్ స్నాచింగ్స్ అని చదువుకుని వాళ్ళు చేసేవే. వాడి నెంబర్ నాకు ఇవ్వండి, నేను చూసుకుంటాను. ఫోన్ నెంబర్ ఇవ్వడం కుదరదు. మీ అడ్రస్ ఇచ్చి వెళ్ళండి. వాడు రాగానే మీ ఇంటికి పంపుతాను. ఎవడు ఇంటికి రానక్కర్లేదు, నేనే వాడిని చూసుకుంటా. అయ్య బాబోయ్, కొంచెం ఉంటే పేక్కోసేసేదేమో. రే చాలరా, ఓవర్గా తాగుతున్నావు. ఏదైనా స్వచ్ఛ భారత్ అని గంగాదేవిని కలుషితం చేయొద్దు అంటున్నారు కదా. స్వచ్ఛ ఓల్డ్ మంకని మందుని కలుషితం చేయొద్దని చెప్పాలరా. ఎత్తిన గ్లాసును దింపకుండా తాగినా బత్ ఎక్కడూ లేదు మావా. ఎలా ఎక్కుతుందిరా నీకు? హలో, నేను ఓనర్తో మాట్లాడాను. మీరెవరో ఆయన తెలియదంట. పంచకట్నం వాళ్ళంతా అలో చేయకూడదన్నారు. రండి, బయటికి నడవండి. ఏంట్రీ అన్యాయం? పంచ మన ఊరు డ్రెస్సు అది కట్టుకొని వస్తే బయట పొమ్మంటున్నారు. ఒక్కడు కూడా ఎందుకు ఏమిటని అడగకుండా దిక్కులు చూస్తున్నారు. రే, చొక్కా వేసుకోలేదని గాంధీ తాతని రానివ్వని దేశం ఇది. ఏ నువ్వు కూడా చూస్తున్నావుగా, నువ్వెళ్ళి అడుగు. రే, చెప్పగానే లేచి వెళ్తున్నావేట్రా? ఏదో పొరపాటు నోరు జారేనరా. నీ గురించి నాకు బాగా తెలుసు. దయచేసి నా మాట విని కూర్చోరా. రే బావా, తాగిన కొద్ది మత్తు కూడా దించేసావు కదరా. రే, పెద్ద పెద్ద బారుల్లో ఇవన్నీ సహజమేరా. బారుల్లోకెల్లా మంచి బారని పాట పాడి చెప్తారా ఏంది? ఇప్పుడు నేను వెళ్ళి అడిగాను అనుకో, మన ఇద్దరిని కొట్టి బయట పంపిస్తాయి. నువ్వంతా డిపార్ట్మెంట్ లో ఉన్నావనే పేర్రా. నీ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. శక్తి, డిపార్ట్మెంట్ కంటే పబ్లిక్ కే బలం ఎక్కువ, తెలుసు కదా. మొన్న బెజవాడలో ఉద్యమం చూసావుగా. రేయ్, డిపార్ట్మెంట్ అంటే గుర్తొస్తుంది. ఆ మాణిక్యాలరావు తీసుకునే జీతం కంటే చాలా ఎక్కువ పని చేస్తున్నాడు బావా. నిన్ను పట్టుకోవడం కోసమే అలర్ట్ మెసేజ్ అనే పేరు మీద ఒక బ్యాంకులో పెద్ద అమౌంట్ కలెక్షన్ అవుతుందని మెసేజ్ స్ప్రెడ్ చేస్తున్నాడు. పెద్ద అమౌంట్ వస్తుందంటే ఖచ్చితంగా నువ్వు అక్కడికి వస్తావన్నది వాడి నమ్మకం. నువ్వేదో పెద్ద గజదొంగ అనుకుని వాడు గోర్ఖా వేషం వేసుకుని బ్యాంకు ముందే కాపలా కాస్తూ ఉంటాడు. నేను జేమ్స్ బాండ్ కాబట్టి మొత్తం కనిపెట్టుకోవచ్చు. నీలాంటి వాడే బ్రిలియంట్ అంటున్నావా? థ్యాంక్స్ బావా. మీరిద్దరు ఎందుకు పనికిరాని గజం. రే, తెట్టుకురా. సార్, అలర్ట్ మెసేజ్ ఇచ్చాక కూడా వాడు ఖచ్చితంగా వస్తాడు సార్. తప్పకుండా. రే, పైన టీ పొడి డబ్బా పెట్టని తీసుకురా. చేతిరేఖలు చూడమంటా నాయన, చేతిరేఖలు. రావయ్యా. నువ్వా? ఏంటి సీజన్ అయిపోయిందా? అవును, ముందే చెప్పాను కదా ఆ ఛానల్ నమ్మొద్దు అని. మనకెందుకు సార్ తలకాయ మ్యాటర్ ఏంటి? చేయి చూపించావంటే పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అంతా చెప్పేస్తాను. డబ్బులేమి వద్దులే, ఊరికే చెప్పేస్తాను. నువ్వు కరెక్ట్ గా చెప్పినా సరే నేను డబ్బులు ఇవ్వను. ఒక కప్పు కాఫీ ఇస్తాను, నోట్లో పోసుకుని పుక్కిలించిపో. ఏంట్రా, మీ ముఖంలో మీ జీవితమే కనిపిస్తుంది. ఈ మొహంలోనా? అవును. అయితే పిల్ల దొరుకుదేమో చూడు. చూస్తే సరిపోలా? ఖచ్చితంగా దొరుకుతుంది సార్. రేయ్, 2 కుర్చీలు వేరా. ఈ చేతికి మహాయోగం పడుతుంది. ఈ పడమర వైపు నుంచి ఒక వాహనం వస్తుంది. ఏంటి స్వామి, కంటైనర్ బండా? ఈ నోటు దొలక టీ పెట్టుకుంటా. మర్యాదగా విను. ఆ వాహనంలో వింతగా కనిపించే వేషంలో అందమైన దేవత తను. దేవత? ఈ కొట్టును వెతుక్కుంటూ ఆ దేవతే నేరుగా వచ్చి నిలబడుతుంది. నీ జీవితమే తలకిందలో పోతుంది. ఖచ్చితంగా జరుగుతుందా స్వామి? ఖచ్చితంగా జరుగుతుంది. పైకి చూడు, తన ముఖం కనబడుతుంది.
స్వామి ఆ ఆ, వెనక మాత్రమే చూశాను, ముందు వైపు చూడలేదే. ఎప్పుడు వెనక మాత్రమే చూస్తావా? జీవితంలో ముందు కూడా చూడాలి. ఇక స్వామి, జీవితంలో ఎంత ముందుకు వెళ్ళినా వెనక దాన్ని కూడా చూడాలి కదా, అందుకే చెప్పాను. ఎలా ఉంది పంచ్? అవును. ఏ శక్తి, స్వామి పర్ఫెక్ట్ గా చెప్తున్నారు. స్వామిని అడిగి నీ ఫ్యూచర్ ఎలా ఉందో తెలుసుకో. నాకదంతా వద్దు. పేపర్ శక్తి పెట్టేసి సార్, చెయ్యి చూపించండి. నేను చెప్పేది కరెక్ట్ గా ఉంటే కరెక్ట్ అని చెప్పండి, అది చాలు. వేడుకు చూసే వాళ్ళ దగ్గర వసూలు చేసుకుంటాను. వాడేమన్నా కోత చూసేవాళ్ళ దగ్గర డబ్బులు లాగడం. నేను చెప్పలేదు, నువ్వే అన్నావు. మర్చి నువ్వే లాక్కో. సార్ నీ చెయ్యవండి, ఏయ్. ఇవ్వండి. శక్తి సార్, మీరు పెట్టుకుంది పవర్ఫుల్ అయిన పేరు. మీ చేయి చూస్తుండగా మీరు టాలెంట్ అయిన బిజినెస్ మ్యాన్ అని తెలుస్తుంది. చేతిని చూడకుండా ఎలా చెప్తున్నావయ్యా? అలా ఏయ్, అంటారా? చేయి చూడరా. చూస్తున్నా. ఈ చేతిరేఖను బట్టి ఆ. వేలు లక్షలు కోట్లనే డబ్బు వచ్చే అవకాశం ఉంది. టీ డబ్బులు ఇవ్వలేకపోతున్నాడు, లక్షలు వస్తాయంట. కళకళలాడుతుంది. లక్ష్మి ఎప్పుడు మీ అంటే ఉంటుంది. ఏంటదే? లక్ష్మీ మేనన్ ఉంటుంది అన్నమాట. ఉండని ఉండని. మీ చేతిరేఖను బట్టి మీ టాలెంట్ చూసి ప్రభుత్వమే పరిగెత్తుకుంటూ వస్తుంది. ఈ రోజు అక్షయ తృతీయ, ఆలస్యం చేయకుండా అల్లుకుపోయే యోగం ఉంది. కానీ మీకు వచ్చే డబ్బుని మీ దగ్గర నుంచి వేరే వాళ్ళు లాక్కపోతారు. నువ్వు ఎంత మంచివాడలా ఊరంతా తిరిగినా కూడా తప్పుడు దారులు పని సాధించే మనిషి నువ్వు. నిజమేనా? త్వరగా పో. పోరా. ఏంటయ్యా ఎలా కాలుతో తరిపోతున్నాడు? నోటుకు వచ్చినట్టు వాగితే అలాగే మొహం మీద కాలుతో తంతాడు. ఒక బ్యాంకులో పెద్ద అమౌంట్ కలెక్షన్ అవుతుందని మెసేజ్ స్ప్రెడ్ చేస్తున్నాడు. కళ్యాణ్ దుబ్బునియా? ఇట్స్ ఓకే. క్యాష్ విత్డ్రా చేయాలి. ఒక 2 minutes వెయిట్ చేయండి. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎక్కడికి వెళ్తున్నారు? లిఫ్ట్. లెఫ్ట్ లేదు సార్, ఇది రెస్ట్రిక్టెడ్ ఏరియా. లెఫ్ట్ అటువైపు వెళ్ళాలి సార్. ఓ ప్లీజ్ సార్. ఓకే.
క్యాష్ తీయాలి రండి. సార్ ఏమైంది? పదండి పదండి. అయ్యో వాడికి బొక్క పెట్టారు. లాకర్ తెస్తున్నా. రండి